డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. డిఎస్సి తెలుగు కంటెంట్‌కు సంబంధించిన గత వీడియోల్లో 50 ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకు ఈ వీడియోలో మిగతా కంటెంట్‌లోని అన్ని ప్రశ్నల గురించి చర్చించుకుందాం. 91వ ప్రశ్న, గృహస్థుల ఇండ్ల నుంచి భిక్ష గైకొనడం. ఏ. శ్రీకారం, 2. కమలాకరం, 3. మధుకరం, 4. వశీకరం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3. ఈ ప్రశ్నను 10వ తరగతి పాఠ్యపుస్తకం భిక్ష నుండి ఇవ్వడం జరిగింది. 92వ ప్రశ్న, శృతకీర్తి బావగారి పేరు. 1. కుశధ్వజుడు, 2. భరతుడు, 3. దుష్యంతుడు, 4. కన్వుడు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2. భరతుడు. 10వ తరగతి పాఠ్యపుస్తకం ఉపవాచకమైన రామాయణం నుండి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. 93వ ప్రశ్న, జతపరచండి. ఏ. శేన్యం, బి. మానసౌకం, సి. బలిపుష్టం, డి. తేజి. రైట్ సైడ్లో 1 హంస, 2 తురంగము, 3 ద్వీపము, 4 వృచ్చికము, 5 గద్ద, 6 కాకి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరైన సమాధానం 1. ఏకు 5 సైన్యం అంటే గద్ద, బి 1 మానసౌకం అంటే హంస, సి 6 బలిపుష్టము అంటే కాకి, డి 2 తేజీ అంటే తురంగము, తురంగము అంటే గుర్రము. సరైన సమాధానం 1. 94వ ప్రశ్న, రుద్రమదేవి భర్త. 1 మురారిదేవుడు, 2 వీరభద్ర భూపతి, 3 మహదేవరాజు, 4 కాపయ నాయకుడు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2 వీరభద్ర భూపతి. 95వ ప్రశ్న, పారజూచిన పరసేన పారజూచు లోని అలంకారం. 1 యమకం, 2 అంత్యానుప్రాస, 3 లాటానుప్రాస, 4 శ్లేష. ఇందులోని అలంకారం యమకం. సరైన సమాధానం 1 యమకం. 96వ ప్రశ్న, సింహాసన ద్వాత్రింశికలో 9వ సాలబంజిక భోజరాజుకు చెప్పిన కథలోని ప్రధానాంశం. 1 వార్ధక్య జీవనం, 2 వివాహ ఆవశ్యకత, 3 రాజనీతి ఆవశ్యకత, 4 విద్యా ప్రాశస్త్యం. 7వ తరగతి పాఠ్యపుస్తకం చదువు కురవి గోపరాజు గారు రాసిన చదువు పాఠ్యాంశంలోనిది ఈ ప్రశ్న. 97వ ప్రశ్న, రొంపికి సరైన అర్థాన్ని గుర్తించండి. 1 నీరు, 2 బురద, 3 పవనం, 4 పంకజం. దీనికి సరైన సమాధానం 2 బురద. 98వ ప్రశ్న, సరి అయిన జంటను గుర్తించండి. ఏ. మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకొకసారి జరుగుతుంది. బి. మానుకోట సమీపంలోని కొరవి గ్రామంలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. సి. కాశీలోని అమ్మవారి పేరు కామాక్షి. డి. మధురలో వెలిసిన అమ్మవారి పేరు విశాలాక్షి. ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 బి మరియు డి మాత్రమే, 2 ఏ మరియు బి మాత్రమే, 3 బి మరియు సి మాత్రమే, 4 సి మరియు డి మాత్రమే. సరైన సమాధానం 2 ఏ మరియు బి మాత్రమే. 99వ ప్రశ్న, జయశంకర్ సార్ బాల్యం గడిచిన ప్రాంతం. 1 మహబూబాబాద్, 2 జనగాం, 3 హనుమకొండ, 4 హైదరాబాద్. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3 హనుమకొండ. 100వ ప్రశ్న, జతపరచండి. ఏ. ఉద్దండలీల, బి. ఉభయవాక్ ప్రౌఢి, సి. రసాభ్యుచిత బంధం, డి. సూక్తి వైచిత్రి. కుడివైపు 1 ఎర్రన, 2 తిక్కన, 3 పోతన, 4 శ్రీనాథుడు, 5 నన్నయ్య, 6 వేములవాడ భీమకవి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 2వ సమాధానం సరైనది. ఏ. ఉద్దండలీల, వేములవాడ భీమకవి. బి. 5 ఉభయవాక్ ప్రౌఢి నన్నయ్య. సి. 2 రసాభ్యుచిత బంధము తిక్కన. డి. సూక్తి వైచిత్రి 1 ఎర్రన. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2. భిక్ష అనే పాఠ్యభాగంలో శ్రీనాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో ఈ పద్యంలో ఇచ్చాడు. వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు భాషింతు నన్నయ్య బట్టు మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అనే ఈ పద్యం నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. 101వ ప్రశ్న, గూడూరి సీతారాం 1 కథా రచయిత, 2 పద్యకవి, 3 పత్రికా విలేకరి, 4 గేయ కవి. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 కథా రచయిత. ఈ ప్రశ్న భూమిక అనే పాఠ్యభాగం నుంచి ఇవ్వడం జరిగింది. 102వ ప్రశ్న, వేదండం అనగా 1 గోమాయువు, 2 కోదండం, 3 సామజం, 4 వ్యాఘ్రం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3 సామజం. సామజం అంటే ఏనుగు, వేదండం అన్న ఏనుగు. 103వ ప్రశ్న, గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కావ్యంలోని ఇతివృత్తం 1 కర్షక జీవన చిత్రణ, 2 రుక్మిణి కళ్యాణం, 3 తెలంగాణ ఉద్యమ చిత్రణ, 4 సీతారామ కళ్యాణం. గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కావ్యంలోని ఇతివృత్తం కర్షక జీవనం అంటే ఒక రైతు యొక్క జీవన చిత్రాన్ని అందులో వర్ణిస్తాడు. కావున సరైన సమాధానం 1 కర్షక జీవన చిత్రణ. 104వ ప్రశ్న, అష్టాదశ పురాణాలలో 1 అగ్నిపురాణం, 2 బసవ పురాణం, 3 జాంబ పురాణం, 4 వృషభ పురాణం. అష్టాదశ పురాణంలో ఉన్నది అగ్నిపురాణం. సమాధానం 1. 105వ ప్రశ్న, వివేకానందుని జన్మదినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకుంటారు. 1 హైందవ ఆధ్యాత్మిక దినోత్సవం, 2 భారతీయ యువజన దినోత్సవం, 3 అంతర్జాతీయ యోగా దినోత్సవం, 4 అఖిల భారత యోగా దినోత్సవం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2 భారతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. 106వ ప్రశ్న, ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ను తెలుగులోకి అనువదించిన వారు 1 సి నారాయణ రెడ్డి, 2 దాశరథి రంగాచార్యులు, 3 కాళోజీ నారాయణరావు, 4 వట్టికోట ఆల్వార్ స్వామి. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3 కాళోజీ నారాయణరావు. 107వ ప్రశ్న, జతపరచండి. ఏ రుమ, బి సరమ, సి మాండవి, డి అనసూయ. కుడివైపు 1 అత్రి, 2 గౌతముడు, 3 విభీషణుడు, 4 సుగ్రీవుడు, 5 భరతుడు, 6 మారీచుడు. వీటికి సంబంధించిన సరైన జతలు 3. ఏ 4 రుమ సుగ్రీవుడి యొక్క భార్య, బి సరమ విభీషణుడి యొక్క భార్య, సి మాండవి భరతుడి యొక్క భార్య, డి అనసూయ అత్రి మహాముని యొక్క భార్య. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3. 108వ ప్రశ్న, జతపరచండి. ఏ తిరువాయిపాటి వెంకట కవి, బి ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు, సి పండిత రామ నరసింహ కవి, డి శ్రీపతి భాస్కర కవి. కుడివైపు 1 విశ్వకర్మ శతకం, 2 బాకవరాంజనేయ శతకం, 3 శ్రీ వెంకటేశ్వర శతకం, 4 లొంక రామేశ్వర శతకం, 5 యాదగిరీంద్ర శతకం, 6 చిత్త శతకం. సరైన సమాధానం 1. ఏ 5 తిరువాయిపాటి వెంకట కవి గారు రాసింది యాదగిరీంద్ర శతకం, బి ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు రాసింది శ్రీ వెంకటేశ్వర శతకం, సి పండిత రామ నరసింహ కవి రాసింది విశ్వకర్మ శతకం, డి శ్రీపతి భాస్కర కవి రాసింది చిత్త శతకం. సరైన సమాధానం 1. 109వ ప్రశ్న, ఇమ్రోజ్ పత్రికా సంపాదకులు 1 షోయబుల్లా ఖాన్, 2 మందమల నరసింగరావు, 3 కేవి రంగారెడ్డి, 4 హబీద్ హుసేన్. దీనికి సరైన సమాధానం 1 షోయబుల్లా ఖాన్. 110వ ప్రశ్న, జతపరచండి. ఏ కంఠీరవం, బి కేసరి, సి సురభి, డి ఇబము. కుడివైపు 1 సింహం, 2 గోవు, 3 వ్యాఘ్రం, 4 విహంగం, 5 పావురం, 6 ఏనుగు. సరైన సమాధానం 3. ఏ కంఠీరవం అనగా పావురం, బి కేసరి అనగా సింహం, సి సురభి అనగా గోవు, డి ఇబము అనగా ఏనుగు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3. 111వ ప్రశ్న, ఈ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ఒకటి ద్రౌపది, 2 శతపత్రం, 3 కాలాన్ని నిద్రపోనివ్వను, 4 స్వర్ణకమలాలు. ఇల్లందుల సరస్వతీదేవి గారి స్వర్ణకమలాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సరైన సమాధానం 4 స్వర్ణకమలాలు. 112వ ప్రశ్న. శ్రావణాభ్రము అనగా 1 శ్రవణప్రేయమైన శబ్దం, 2 శ్రావణ మాసపు మేఘం, 3 అమృతప్రాయమైన మాట, 4 ఆకాశంలో చరించు పక్షి. శ్రావణాభ్రము అనగా శ్రావణ మాసపు మేఘం. 2 సరైన సమాధానం. 113వ ప్రశ్న. ధృత ప్రకృతికాలనగా 1 వర్గయుక్కులు, 2 ధృతం అనగా నకారం చివరన గల పదాలు, 3 శబ్ద పల్లవాలు, 4 కలలు. ధృతి ప్రకృతికాలనగా నకారం చివర గల పదాలు. సమాధానం 2. 114 జతపరచండి. ఏ కోల్ ఫిల్లర్, బి రోప్ లేజర్, సి ఓర్మెన్, డి ట్రామర్. 1 టబ్బులు ప్రయాణించే ట్రాక్లను, రైల్స్ను పరిశీలిస్తుంటాడు. 2 టబ్బులను లాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు. 3 పని స్థలాన్ని పరిశీలిస్తాడు. 4 భర్తీ తాడుని పరిశీలించేవాడు. 5 రోప్తో టబ్బులు నడిపిస్తాడు. 6 బొగ్గును తట్టలో ఎత్తి టబ్బులు నింపుతాడు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 ఏ కోల్ ఫిల్లర్ అనగా బొగ్గును తట్టలో ఎత్తి టబ్బులు నింపుతాడు. బి రోప్ లేజర్ అనగా భర్తీ తాడును పరిశీలించేవాడు. సి ఓర్మెన్ అనగా పని స్థలాన్ని పరిశీలిస్తాడు. డి ట్రామర్ అనగా టబ్బులను లాగే ప్రక్రియలో సిగ్నల్స్ ఇస్తాడు. సరైన సమాధానం 1. 115వ ప్రశ్న. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని వాల్మీకి రాముని గురించి ఏ పాత్ర ద్వారా పలికించాడు? 1 కైకేయి ద్వారా, 2 మారీచుని ద్వారా, 3 త్రిజట ద్వారా, 4 విభీషణుని ద్వారా. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2 మారీచుని ద్వారా. ఇది 10వ తరగతి ఉపవాచకమైన రామాయణంలో ఉంది. ఛందస్సులో త జ గణాల క్రమము. తగనం 2 గురువులు 1 లఘువు. జగనం 1 లఘువు 1 గురువు 1 లఘువు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3. ఈ ప్రశ్న 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఛందస్సు పరిచయంలో ఉంటుంది, పరిశీలించగలరు. 117వ ప్రశ్న. సత్యశోధక సమాజం స్థాపించబడిన రోజు. 1 23 సెప్టెంబర్ 1873, 2 1 జనవరి 1856, 3 15 ఆగస్టు 1947, 4 25 డిసెంబర్ 1924. ఈ ప్రశ్న 9వ తరగతి పాఠ్యపుస్తకం ఉపవాచకంలో నేను సావిత్రిబాయిని నుండి ఇవ్వడం జరిగింది. 118వ ప్రశ్న. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరుగుతారో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు అంటూ రవీంద్రుని యొక్క గీతాంజలి ఖండికను అనువదించిన వారు 1 మసన్న చెన్నప్ప, 2 ఆదిపుడి సోమనాథరావు, 3 గుడిపాటి వెంకటాచలం, 4 కేతవరపు రామకోటి శాస్త్రి. గీతాంజలిని అనువదించిన వారు 3 గుడిపాటి వెంకటాచలం. సమాధానం 3 గుడిపాటి వెంకటాచలం. 119వ ప్రశ్న. ప్రవహింతువా దుందుబి మా సీమ పాలయేరుగ దుందుబి, చిరుగాలి కెరటాల పొరలెత్తు అలలతో దరులంటూ అమృతసి కరములవు జలముతో అంటూ పరవశించిన గానం చేసిన కవి. 1 గంగాపురం హనుమత్ శర్మ, 2 విశ్వనాథ సత్యనారాయణ, 3 గడియారం రామకృష్ణ శర్మ, 4 ఇరువెంటి కృష్ణమూర్తి. ఈ ప్రశ్న 8వ తరగతి మంజీరా అనే పాఠ్యభాగంలో నుండి ఇవ్వడం జరిగింది. గంగాపురం హనుమత్ శర్మ గారు రాసింది దుందుబి నది కావ్యం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 గంగాపురం హనుమత్ శర్మ. 120వ ప్రశ్న. తిలోదకాలు ఇవ్వడం అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. 1 నూగులు కలిపిన నీళ్లను తాగడం, 2 అనారోగ్యం పాలు కావడం, 3 ఆశలు వదులుకోవడం, 4 బంధువులు రాబోతుండడం. సరైన సమాధానం 3 తిలోదకాలు ఇవ్వడం అంటే ఆశలు వదులుకోవడం. 121వ ప్రశ్న. 60 రోజులు నిరసన వ్రతం చేసి ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు. 1 సిద్ధార్థ శంకరరాయ్, 2 మున్మున్ సేన్,
3 మణిలాల్ సేన్, 4 అన్నదా శంకరరాయ్. ఈ ప్రశ్న 9వ తరగతి పాఠ్యపుస్తకం ఉద్యమ స్ఫూర్తి సంగ్యం లక్ష్మీబాయి గారి పాఠమైన ఉద్యమ స్ఫూర్తి నుంచి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సరైన సమాధానం 3 మణిలాల్ సేన్. 122వ ప్రశ్న సర్వాయి పాపని కథ 1 తాత్విక గేయ కావ్యం, 2 కరుణ రసాత్మక గద్య రచన, 3 చారిత్రక కథాగేయం, 4 పౌరాణిక రచన. ఈ ప్రశ్నను 8వ తరగతి పాఠ్యపుస్తకం తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పాఠము తెలుగు జానపద గేయాల నుండి ఈ ప్రశ్నను ఇవ్వడం జరిగింది. ఇది సర్వాయి పాపని కథ ఒక చారిత్రక కథాగేయం. సరైన సమాధానం 3. 123వ ప్రశ్న సరైన దానిని గుర్తించండి. ఏ శోభా పత్రిక వ్యవస్థాపక సంపాదకులు దేవులపల్లి రామానుజరావు, బి రొద్దం భాస్కరరావు మారుపేరు చెరబండరాజు, సి మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మిలాదున్నబీ, డి భాద్రపద శుద్ధ పాడ్యమి మొదలు 9 రోజులు జరిపే పండుగ బతుకమ్మ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 బి మరియు డి మాత్రమే, 2 ఏ మరియు సి మాత్రమే, 3 బి మరియు సి మాత్రమే, 4 ఏ మరియు డి మాత్రమే. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏ మరియు సి మాత్రమే. ఏ శోభా పత్రిక వ్యవస్థాపక సంపాదకులు దేవులపల్లి రామానుజరావు. సరైన సమాధానం మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మిలాదున్నబీ. ఈ 2 సరైన సమాధానాలు. 124వ ప్రశ్న నీవు బాగా చదివి తీరాలి అనే వాక్యం 1 ఆశ్చర్యార్థక వాక్యం, 2 తుమ్మునర్థక వాక్యం, 3 ప్రశ్నార్థక వాక్యం, 4 విద్యార్థక వాక్యం. దీనికి సంబంధించిన సరైన సమాధానం 4 విద్యార్థక వాక్యం. 125వ ప్రశ్న ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైనప్పుడు ఆ పరుషాలు ఏ గజడదబాలుగా మారుతాయి, 2 కచడతపాలుగా మారుతాయి, 3 ద్విత్వాలుగా మారుతాయి, 4 గసడదబాలుగా మారుతాయి. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైనప్పుడు ఆ పరుషాలు సరళాలు. సరళాలు అంటే గ జ డ ద బాలు సరళాలు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1. ఇది కూడా వైవిధ్యంగా చాలా డిఫరెంట్గా ఎగ్జామినర్ అడిగాడు. అది ఎలాగో ఒక చిన్న వీడియో చేశాను, తర్వాత తప్పకుండా చూడండి. 126వ ప్రశ్న వ్యాసుడు భిక్ష దొరకలేదని శపించబోయిన పుణ్యక్షేత్రం 1 కాశీ, 2 దక్షారామం, 3 శ్రీవిల్లిపుత్తూరు, 4 తిరుపతి. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 కాశీ. ఈ ప్రశ్న భిక్ష అనే పాఠ్యభాగంలోనిది. 127వ ప్రశ్న రాణి శంకరమ్మ పాలించిన ప్రాంతం 1 పాపన్నపేట, 2 నిర్మల్, 3 గద్వాల, 4 ఆందోలు. సరైన సమాధానం 4 ఆందోలు. ఇదే పాఠంలో 2018లో రాణి శంకరమ్మకు రాయన్ బాగి అనే బిరుదాన్ని ఇచ్చిన వారు అని అడగడం జరిగింది. మళ్ళీ 2024లో ఈ ప్రశ్న వచ్చింది. 128వ ప్రశ్న నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగిన ప్రాంతం 1 షాద్నగర్, 2 జోగిపేట, 3 జడ్చర్ల, 4 వరంగల్. దీనికి సంబంధించిన సరైన సమాధానం 2 జోగిపేట. ఇంతటితో డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రశ్నాపత్రంలోని 88 ప్రశ్నలకు పూర్తిగా మనం సమాధానాలు తెలుసుకున్నాము. ఇంకా ఇందులో మెథడ్, పర్స్పెక్టివ్ అనే అంశాలు మిగిలాయి. తర్వాత వీడియోలో మెథడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ధన్యవాదములు. సెలవు.